హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 13 అనమాట. సో కొత్తగా కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటేనే. ఎవరైనా చూస్తుంటే కొత్తగా ముందు కూడా నేను ఆల్రెడీ 12 డేస్ వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను అనమాట, వెయిట్ లాస్కి సంబంధించి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. నేను ఇక్కడ వచ్చేసి నా డే లైఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఏమేమి రెసిపీస్ తింటున్నాను అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇవాళ డే 13లో నేను వచ్చేసి మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ తాగాను అనమాట. యాజ్ యూజువల్ జీరా వాటర్ తాగాను. సో ఒక ½ లీటర్ దాకా అయితే తాగాను అనమాట. తర్వాత 15 మినిట్స్ ఎక్సర్సైజెస్ చెప్పాను కదా, రాయ్పూర్ ఎక్సర్సైజెస్. అదనే కాదు, మీకు ఏది నచ్చితే యూట్యూబ్లో అది చెయ్యండి. మీకు ఓన్గా ఏదైనా తెలిసింది అంటే కూడా ఆ ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. అది సండే అయినా మండే అయినా ఒకవేళ ఫుడ్ కనుక మీరు ఎక్కువ తిన్నా సరే ఎక్సర్సైజ్లు వాకింగ్లు మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా. ఇంకా మనం ఆ రోజే ఎక్కువ చేయాలన్నమాట, హెవీగా తింటాం కాబట్టి. అప్పుడప్పుడు చీట్ డేస్ పెట్టుకొని తర్వాత వచ్చేసి నేను ఎక్సర్సైజెస్ అవి చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇవాళ దోశ వేసుకుంటున్నాను అనమాట. ప్రోటీన్ దోశ అంటే ఇది మనకి పెసర పప్పుతోనే చేస్తామన్నమాట. దీంట్లో ఎలాంటి బియ్యం అది కూడా యాడ్ చేసే పని లేదు. ప్లెయిన్గా మనం పెసరపప్పును నానబెట్టేసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని, మీకు కావాలి ప్లెయిన్గా తిందాం అనుకుంటున్నామంటే మీరు అల్లము పచ్చిమిర్చితో డైరెక్ట్గా పిండేసేసుకొని అలా తినేసేయండి. లేదు అనుకుంటే ఇవన్నీ కొంచెం యాడ్ చేసుకుంటాను అనుకుంటే ఖచ్చితంగా అయితే ఇవి యాడ్ చేసేసుకోండి. ఆనియన్ను, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ. అప్పుడు ఏంటంటే మీరు మీడియం సైజ్వి ఒక 2 తింటే మీకు చాలా హెవీగా అనిపిస్తుంది, సెట్ అయిపోతుంది. సో పల్లీల చట్నీ అవి అయితే నేను ఇక్కడ ఏం చెయ్యట్లేదండి. మీరు ఎప్పుడైనా ఒకసారి పల్లీల చట్నీ కూడా తింటాను అంటే ఫైన్. నేను ఏంటంటే దీంట్లో కాంబినేషన్గా అల్లం చట్నీని తిన్నాను అనమాట. సో ఖచ్చితంగా మనకేంటంటే ఇప్పుడు చికెన్ అవి తిన్నప్పుడు ఆబ్వియస్లీ హెవీగానే ఉంటుంది కాబట్టి నేనేంటంటే మ్యాక్సిమం డిన్నర్ అనేది స్కిప్ చేసేస్తానన్నమాట. చేసేసి లైట్గా ఇంకా కీరానో క్యారెట్టో లేకపోతే హాట్ వాటర్తోనో బ్యాలెన్స్ చేసేస్తాను, కోల్డ్ వాటర్తో అయినా సరే. ఖచ్చితంగా అయితే స్కిప్ చేస్తానన్నమాట. సో అది మీ ఇష్టం. మీరు తిని ఇంకొంచెం ఒక 15-20 మినిట్స్ వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఎక్కువ చేసుకుంటా అంటే తినండి. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారే కాబట్టి మనం చీట్ డేట్స్ అనేవి చేస్తుంది ఫైన్ అనమాట. సో ఏంటంటే నేను ఇక్కడ అల్లం చట్నీ వేసుకున్నాను. మనకేంటంటే పల్లీల చట్నీలతో తింటే అది చాలా హెవీగా అనిపిస్తుంది. అది కాక ప్రోటీన్ మంచిదే, బట్ ఏంటంటే మనము కొంచెం వెయిట్ లాస్ ఛాలెంజెస్ అవి చేస్తున్నప్పుడు ఏంటంటే అంటే మనం దాన్ని ఇగ్నోర్ చేస్తే బెటర్ అనమాట పల్లీల్ని. సో అందుకోసం అనేసి నేను అల్లం చట్నీతో తింటున్నాను అనమాట. చెప్పాను కదా, ఈవినింగ్ వచ్చేసి వాకింగు, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజులు, జుంబా కానీ డ్యాన్స్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా చెయ్యాలి. వాకింగ్ కాకుండా ఎక్కడా కూడా వాకింగ్ వాటిల్లో కానీ ఎక్సర్సైజులు, జుంబా డ్యాన్సులు చేసే వాటిలో కానీ జిమ్ముల్లో కానీ కాంప్రమైజ్ అయితే లేదండి. మీకు ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళే పని ఉంది అంటే మీరు మార్నింగే ఈ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసుకోండి, బట్ ఇగ్నోర్ అయితే చెయ్యొద్దు. ఏంటంటే తిన్నా కానీ కొంచెం ఏదో ఒక దాంతో బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకోసం అనేసి అనమాట. సో ఖచ్చితంగా అయితే చెయ్యండి. 40 మినిట్స్ టైం లేదు అనుకుంటే 30 మినిట్స్ అయినా చేయండి. అసలు చేయకుండా అయితే వద్దనమాట. సో నేను ఆఫ్టర్నూన్ ఇవాళ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్తో పాటు చికెన్ కర్రీని తీసుకున్నాను అనమాట. ప్రోటీనే చికెను. సో చికెన్ తినలేము అనుకున్న వాళ్ళు పన్నీరు ఏదో ఒకటి ఆల్టర్నేట్గా తీసుకోండి, అది మీ ఇష్టం. సండే మీకు ఏమైనా డిఫరెంట్గా తినాలి అనిపిస్తుంది అంటే. సో నేను ఇంకా చికెన్ కర్రీ ఎక్కువ తీసుకున్నాను అనమాట. క్వాంటిటీ అనేది మనం చెప్పాను కదా, అది రైస్ అయినా ఏదైనా కర్రీస్ అవనివ్వండి, వెజ్ కర్రీస్ అవనివ్వండి, నాన్ వెజ్ కర్రీస్ అవనివ్వండి, మనకి ప్రోటీన్ సోర్స్ కూడా ఎక్కువ వస్తుంది చికెన్లో.